డాక్టర్ గారు, కళ్ళ కింద నల్ల మచ్చలు ఎలర్జీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అంటే ఈ డాగ్ సర్కిల్స్ అంటారో ఈ క్వశ్చన్ అనేది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇది చిన్నపిల్లల దగ్గర అంటే చిన్నపిల్లలు అంటే మెచ్యూరిటీ తర్వాత ఉండే టీనేజర్స్ దగ్గర నుంచి వయసు ఉన్న వాళ్ళల్లో కూడా మనకు ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనకు ముఖ్యంగా కంటి కింద నలుపు కానీ లేకపోతే డాగ్ సర్కిల్స్ అనేటివి కంటి చుట్టూ ఉన్న మజిల్స్ పైన ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల వస్తూ ఉంటాయి. కానీ కొంతమందిలో ఏంటంటే వంశపారంపర్యంగా చూస్తూ ఉంటాం. ఈ కంటి కింద చారలు కానీ మచ్చలు కానీ మనకు వంశపారంపర్యంగా చూసే వాళ్ళలో మెచ్యూరిటీ తర్వాత ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా కంటికి సంబంధించి ఇప్పుడు టీనేజర్స్ కాదు లేకపోతే ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా మొబైల్స్ కానీ టీవీ కానీ కంప్యూటర్ కానీ ట్యాబ్లు కానీ ఎక్కువ పట్టుకొని ఉన్నారు. బట్ ఇది పట్టుకోవడం వల్ల మనకు కంటి చుట్టూ నలుపు చారలు వస్తున్నాయంటే అది కూడా అవాస్తవం. కాకపోతే ఏంటంటే మనకు కంటిన్యూస్గా ఒక మొబైల్ను కానీ ట్యాబ్ను కానీ కంప్యూటర్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ ముందు కూర్చున్నప్పుడు మనకు ఐ అనేది ఆ విజన్ అనేది దానిపైన ఫోకస్ అవుతూ ఉంటుంది. ఆ విజన్ అనేది ఎప్పుడైతే మనకు కంటిన్యూస్గా ఒక దానిపైనే ఒక వస్తువు పైన కేంద్రీకృతం అవుతుందో అప్పుడు ఏంటంటే కంటి చుట్టూ ఉన్న మజిల్స్ అనేటివి కొద్దిగా ఎక్కువ మనకు ఈ ప్రాబ్లం అంటే దానిపైన ఎక్కువ స్ట్రైన్ అవ్వడం, మనకు నలుపు రావడం లేదా కంటి చుట్టూ ముడతలు రావడం లేకపోతే మనకు కంటి చుట్టూ చారలు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎవరికైతే ఈ కంటి చుట్టూ నలుపు కానీ లేకపోతే చారలు వస్తూ ఉన్నాయో కంటికి సంబంధించి ఏదైనా మనకు ఓవర్ స్ట్రెయిన్ కాకుండా ఉండడం అనేది ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలో ముఖ్యమైనది. అదేవిధంగా కంటికి సంబంధించి ఏదైనా పవర్ లేదా సైట్ ఏమైనా వచ్చిందేమో అనేసి ఒకసారి ఆప్థల్మాలజిస్ట్ని కనుక్కొని తద్వారా ఏంటంటే కంటిపైన మనకు ఏదైతే ఒత్తిడి అనేది తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే సైట్ ఉన్నప్పుడు అద్దాలు కానీ లేకపోతే మనకు వాడడం వల్ల కంటి చుట్టూ ఏదైతే మనకు నరాలు కానీ లేకపోతే మజిల్స్ కానీ అన్నిటివి ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ కాకుండా మనకు అద్దాలు వాడినప్పుడు కొద్దిగా మనకు ఆ ఒత్తిడి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇకపోతే మనకు మొదట ఇవి ఏవైతే న్యాచురల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. చాలామంది దీనికంటే కీరదోసకాయ కంటికి సంబంధించిన కూలింగ్ ప్యాడ్స్ అనేటివి దొరుకుతూ ఉన్నాయి. అది కూడా వాడడం మంచిది. ఎందుకంటే కంటికి సంబంధించి మనకు ఏదైనా నల్ల మచ్చలు చారలు వచ్చినప్పుడు ఫస్ట్ రిలాక్స్ అనేది మోడ్లో ఉంటే మనకు ఖచ్చితంగా దాని ఫలితం అనేది రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఒక డర్మటాలజిస్ట్గా దాన్ని మనకు ఆ కంటికి రిలాక్స్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ప్యాడ్స్ కానీ కూలింగ్ ప్యాడ్స్ కానీ పెట్టుకోవడంతో పాటు కంటికి సంబంధించి మనకు చెకప్తో పాటు మనకు చాలా రకాల సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ సీరమ్స్ కానీ లేకపోతే ఏదైనా మనకు ఆయింట్మెంట్స్ కానీ ఫలితం రానప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. లైక్ ఏంటంటే ఇక్కడ మనకు కంటి చుట్టూ చారాలకు పికో లేజర్ ద్వారా మనకు వాటిని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లేదా కెమికల్ పీల్స్ ద్వారా మనకు ట్రీట్మెంట్ చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఇదే కంటి చుట్టూ చారలు అంటే డాగ్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బొటాక్స్ తోటి మనకు మంచి ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. మనకు బొటాక్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా యంగ్స్టర్స్లో కూడా చాలామంది వాడుతూ ఉన్నారు. బొటాక్స్ అనేది మనకు ఏ విధంగా పనికొస్తుందంటే ఇది ఏదైతే మనకు కంటి చుట్టూ మజిల్ అనేది స్పాజం కానీ లేకపోతే ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుందో బొటాక్స్ ఇంజెక్షన్ అనేది ఇచ్చినప్పుడు వాటిలో ఉన్న నరాలను ప్యారలైజ్ చేయడం వల్ల చుట్టూ ఉన్న మజిల్స్ అనేటివి రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అవ్వడం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ అనేటివి పోతూ మనకు కంటి చుట్టూ అనేది నలుపు కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి బొటాక్స్ అనేది మనకు ఫ్రీక్వెంట్గా అనేది వేసుకోకూడదు. కొంతమందిలో ఇది 8 నెలలు 6 నెలలు సంవత్సరం కూడా పనిచేస్తుంది. ఎక్కువ మోతాదులో బొటాక్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు అంత ఫలితాలు అనేటివి ఉండకపోవచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.